మనుషుల్లో మానవతా విలువలు అడుగంటుతున్నాయి. ఆస్తి కోసం ఎంతకైనా తెగబడుతున్నారు. ఇంతకు ముందు ఆస్తుల కోసం దూరపు బంధువులపై, పాలివారిపై దాడులు చేసేవారు. కానీ రాను రాను సొమ్ములు కలిసి వస్తాయనుకుంటే చాలు స్వంత వారిని కూడా కథం పెట్టేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగింది. ఆస్తి కోసం సొంత కొడుకులే తండ్రి పీక కూశారు. ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇందులో కొసమెరుపు ఏంటంటే అతని భార్య కూడా కొడుకులకు సహకరించింది. సభ్య సమాజం నివ్వెరపోయిన ఈ కథనం మీరు చూడండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో దారుణం జరిగింది. మానవత్వం మంట కలిసేలా ఆస్తి కోసం అల్లారముద్దుగా పెంచుకున్న కన్న కొడుకులు, కట్టుకున్న భార్య కలిసి భర్తను హతమార్చే ప్రయత్నం చేశారు. తండ్రి కంటే ఆస్తి ముఖ్యమనుకున్న కొడుకులు కత్తితో తండ్రి మెడకాయ కోసేశారు. ఈ సంఘటన బంగ్లాపల్లి విలేజ్ లో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం బంగ్లాపల్లి విలేజ్ కి చెందిన షాపారపు శాంబశివరావు, రాధాబాయి దంపతులకు 2 కొడుకులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు షాపారపు శ్రీనివాస్ కు కమలాపురం మండలం మరిపిల్లగూడెంకు చెందిన కళ్యాణితో గత కొన్ని ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 కొడుకులు భరత్, హర్షిత్, బన్నీ ఉన్నారు. కాగా శ్రీనివాస్ బతుకు తెరువు కోసం గత కొన్ని సంవత్సరాలుగా దుబాయ్ వెళ్తున్నాడు. 7 ఏడాదిన్నర క్రితం తిరిగి ఇంటికి వచ్చినప్పటి నుండి శ్రీనివాస్ తో భార్య కొడుకులు తరచూ గొడవలు పడుతున్నారు. శ్రీనివాస్ పేరుపై ఉన్న ఆస్తిని పంచి ఇవ్వాలంటూ గొడవలు పడుతూ నెల రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు. ఇరువురితో మాట్లాడిన పోలీసులు బయట పెద్ద మనుషుల సమక్షంలో మీ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పడంతో ఇరువురు పెద్ద మనుషుల సమక్షంలో కుటుంబ సమస్యలతో పాటు ఆస్తి పంపకాలను జరుపుకున్నారు. అట్టి ఆస్తిని మా పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయాలని శ్రీనివాసును భార్య కొడుకులు పలుమార్లు అడిగారు. రిజిస్ట్రేషన్ గురించి మనసులో పెట్టుకుని బుధవారం సాయంత్రం ఇంటి దగ్గర ఎవరూ లేని సమయంలో శ్రీనివాస్ ఒక్కడే ఉండడం చూసిన కొడుకులు, భార్య కలిసి కత్తితో మెడపై నరికి హత్యా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఘటనా స్థలం నుండి తప్పించుకున్న శ్రీనివాస్ రక్తపు గాయాలతో రోడ్డుపై పరుగులు తీస్తూ అరుస్తుండటంతో స్థానికులు గమనించి బైక్ పై మండల కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడి నుండి అంబులెన్స్ ద్వారా చిట్యాల సివిల్ హాస్పిటల్ కు ట్రీట్మెంట్ కోసం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం కు తరలించారు. కాగా శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. శ్రీనివాస్ పై హత్యా ప్రయత్నం చేసిన నిందితులైన భార్య, కుమారులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో కలిసి బంగ్లాపల్లి విలేజ్ కి వెళ్లి ఘటనా స్థలంలో జరిగిన వివరాలను ఎంక్వైరీ చేశారు. శ్రీనివాస్ తల్లి రాధాబాయి కంప్లైంట్ మేరకు నిందితులైన భార్య కళ్యాణి, కొడుకులు భరత్, హర్షిత్ పై హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.